నేనింతే అంటారు డొనాల్డ్ ట్రంప్, కానీ మా రూటే సెపరేటు అంటారు అమెరికన్ ప్రజలు. ఓవైపు అక్రమ వలసదారులను మెడపట్టి ట్రంప్ బయటకు గెంటేస్తుంటే, మరోవైపు అమెరికన్లు మాత్రం ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పక్షాన నిలబడుతున్నారు. ఇది ప్యూ రీసెర్చ్ సెంటర్ చెబుతున్న పచ్చి నిజాలు. ట్రంప్ ఏమో అనధికారిక వలసదారులను దేశం దాటి వెళ్లిపోవాలని ఆదేశిస్తున్నారు. ఇటు ప్రజలేమో వాళ్లకు ఓ మార్గం చూపాలని కోరుతున్నారు. ట్రంప్ తన ఆగ్రహంతో డిపోర్టేషన్లకు తెరలేపినా అమెరికా ప్రజలు మాత్రం మంచి మనసుతో వలసదారులకు సహాయం చేయాలి అంటున్నారు. ఇది కేవలం ఒక ప్రజాభిప్రాయం మాత్రమే కాదు, ట్రంప్కు ఎదురైన ఓ రాజకీయ చెంపదెబ్బ. ఆయన తాను రాసుకున్న కథను నిజం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నా ప్రజలు మరో కొత్త అధ్యాయాన్ని సృష్టిస్తున్నారు. ఈ ప్రజా అభిప్రాయ తీర్పు అమెరికా వలస విధానాలకు కొత్త మార్గం చూపే అవకాశాలను పెంచిందనే చెప్పాలి. ఇంతకీ అమెరికా ప్రజలు ఎందుకిలా కోరుకుంటున్నారు? డొనాల్డ్ ట్రంప్ 2025 జనవరి 20న అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత భారీ స్థాయిలో నిర్బంధాలు చేశారు. అక్రమ వలసదారులను ఇంటికి పంపే పనిలో బిజీగా ఉన్నారు. అటు ప్యూ రీసెర్చ్ సెంటర్ ఇదే సమయంలో ఒక సర్వే చేసింది. ఈ సర్వే ప్రకారం 64% మంది అమెరికన్లు అక్రమ వలసదారులకు మద్దతుగా మాట్లాడారు. కొన్ని నిబంధనలు పాటిస్తూ అనధికార వలసదారులను అమెరికాలో ఉండనివ్వాలని కోరుతున్నారు. అమెరికాలో మొత్తం అక్రమ వలసదారుల సంఖ్య 1 కోటి మందికి పైమాటే. వీరిలో 30 లక్షల మంది అక్రమ వలసదారులు తాత్కాలిక రక్షణ కలిగి ఉన్నారు. వీరి భవిష్యత్ అమెరికా ప్రభుత్వ విధానాలపై ఆధారపడి ఉంది. అమెరికాలో భారతీయులు కూడా పెద్ద సంఖ్యలో అనధికార వలసదారులుగా ఉన్నారు. 2023 లెక్కల ప్రకారం సరైన డాక్యుమెంట్స్ లేకుండా అమెరికాలో ఉంటున్న భారతీయుల సంఖ్య 7 లక్షల పైనే ఉంది. వీరిలో ఎక్కువ మంది విద్య, ఉద్యోగ అవకాశాల కోసం వెళ్లి వీసా గడువు ముగిసినా అక్కడే ఉండిపోయిన వారే. ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వ రీఎన్ఫోర్స్మెంట్ పాలసీల కారణంగా భారతీయులు అమెరికా నుంచి పెద్ద ఎత్తున వెనుదిరుగుతున్నారు. అయితే వీరిని కొన్ని షరతుల ప్రకారం అమెరికాలో ఉండనివ్వాలన్నది అక్కడి ప్రజల మాట. ఎందుకంటే భారతీయులు, ఇతర అనధికార వలసదారులు ప్రధానంగా ఐటీ, హెల్త్ కేర్, కన్స్ట్రక్షన్, రెస్టారెంట్, డెలివరీ సర్వీసెస్ లాంటి రంగాల్లో పనిచేస్తున్నారు. వీరిని పూర్తిగా తొలగిస్తే ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ. అటు మానవతా కోణంలోనూ అమెరికన్ ప్రజలు ఆలోచిస్తున్నారనే చెప్పాలి. అక్రమంగా నివసిస్తున్న వారిలో పిల్లలు కూడా ఉన్నారని గుర్తు చేస్తున్నారు. ఎవరో చేసిన తప్పుకు వారు మూల్యం చెల్లించాల్సి రావడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. అమెరికాలో జన్మించిన పిల్లలు అమెరికన్ పౌరులే అని పరోక్షంగా ట్రంప్ తీసుకున్న బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు అక్కడి ప్రజలు. అటు సర్వేలో పాల్గొన్న వారిలో 52% మంది అక్రమ వలసదారులకు ఉద్యోగాలు ఉంటే వారిని అమెరికాలోనే ఉండనివ్వాలని అభిప్రాయపడుతున్నారు. 60% మంది వీరికి పౌరసత్వం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని కూడా చెబుతున్నారు. మరోవైపు అక్రమ వలసదారులకు కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు అమెరికా ప్రజలు. లీగల్ మార్గాలను అన్వేషించాలని చెబుతున్నారు. వలసదారుల కోసం పనిచేసే సంస్థలు, లాయర్ల సహాయం తీసుకోవాలని సూచిస్తున్నారు. ఏది ఏమైనా అమెరికా ప్రజల అభిప్రాయం ప్రెసిడెంట్ ట్రంప్ చర్యలకు విరుద్ధంగా ఉండడం ఆయనకు గట్టి దెబ్బనే చెప్పాలి. అది కూడా అధికారం చేపట్టి నెల రోజులు కూడా గడవక ముందే ఈ తరహా అభిప్రాయాలు వ్యక్తమవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.